హలో వీవర్స్, వెల్కమ్ టు కేఎస్వి లాగ్. అనుకోకుండా ఊరికి వెళ్ళినాం. ఆ రోజే మా పొలంలో నాటు వేస్తున్నారంటే మా పిల్లలు కూడా ఎప్పుడు చూడలేదు కదా అని చూడడానికి వెళ్ళినాం. ఒక మడిలో నారు పోసి 25 days అయితే అయ్యింది. ఒకవైపు అయితే కరిగట్టు చేస్తుంది. మా పిల్లలకు వరాల మీద నుంచి నడవడానికి రాక 2-3 times స్లిప్ అయ్యింది. మా అమ్మ ఇంటి దగ్గర నుంచి లంచ్ తీసుకొని రాగానే అందరం కలిసి లంచ్ చేసినాం. మా పొలంలో నుంచి ఒక పిల్ల కాలువ వెళ్ళి అందులో మా పిల్లలు బాగా ఆడుకున్నారు. నాటు వేసే వాళ్ళు పాటలు పాడుతుంటే బాగా ఎంజాయ్ చేసారు. మా చిన్నప్పుడు నాట్ల టైంలో హాలిడేస్ ఉంటే మేము కూడా వచ్చేవాళ్ళం. వాళ్ళని చూస్తుంటే మా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు అయితే అడుగు పిండి చల్లి దున్నుతున్నారు. దున్నటం వల్ల పై మట్టి కిందికి, కింది మట్టి పైకి వచ్చేటట్టు దున్నుతారు. అట్లా దున్నడం వల్ల ఇదివరకు వేసిన పంట వల్ల సాయిల్ పైన లేయర్లో ఉన్న సారం తగ్గుతుంది. దున్నడం వల్ల కింది సాయిల్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ పైకి వస్తాయి. అలా బాగా దున్నడం వల్ల సాయిల్ బాగా కలుస్తుంది. కాబట్టి పంటకు కావలసిన పోషకాలన్నీ మొక్కలకు అంది బాగా పెరుగుతాయి. దున్నడం అయిపోయిన తర్వాత నారును తీసి కట్టలుగా కట్టి దున్నిన పొలంలో 3 నుంచి 4 పూసలు తీసుకొని ఒక వరుసలో నాటుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి.